ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వాలు సాధారణంగా ప్రజలకి అనుకూలంగా వ్యవహరిస్తాయి. ప్రజలకు అనుకూలంగా అంటే ప్రజా అవసరాలకు అనుగుణంగా విధాన నిర్ణయాలు తీసుకుంటారు. కానీ 2019లో జగన్ అధికారం చేపట్టిన తర్వాత ప్రజల కంటే కూడా కమిషన్లు వచ్చే కాంట్రాక్టర్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. వారికి నిధులు కేటాయిస్తూ పనులను అప్పగిస్తున్నారు. వాటర్ గ్రిడ్ టెండర్ల వ్యవహారంలో రాష్ట్ర గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజనీర్లు అడ్డగోలుగా వ్యవహరించారు. జలజీవన్ మిషన్లో భాగమైన 8,690 కోట్ల విలువైన వాటర్ గ్రిడ్ పనులను ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా ఉండే కాంట్రాక్టర్లకు, సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారు. విజయవాడకు చెందిన ఒక న్యాయవాది సమాచార హక్కు చట్టం కింద సేకరించిన సమాచారంతో 2 ఏళ్ల క్రితం నిర్వహించిన వాటర్ గ్రిడ్ టెండర్లలో జరిగిన అడ్డగోలు వ్యవహారాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. బిడ్డింగ్ పై ఇంజనీర్లు తయారు చేసిన మదింపు నివేదికలో విస్తుగొలిపే అనేక విషయాలు బయటపడ్డాయి. కొన్ని గుత్తేదారు సంస్థలకు పనులు చేసే అర్హత లేకపోయినా తప్పుడు సమాచారంతో మాయ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సిన కొన్ని డాక్యుమెంట్లను ఫిజికల్గా సమర్పించారు. ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడిన గుత్తేదారు సంస్థలను ప్రాథమిక దశలోనే అడ్డుకోవాల్సిన అధికారులు ఉదారంగా వ్యవహరించిన ఉన్నత స్థాయిలోనూ అభ్యంతరం చెప్పకుండా మేలు చేశారనే విమర్శలు ఉన్నాయి. జలజీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ప్రజలకు తాగునీటి సరఫరా కోసం 8,690 కోట్ల అంచనాతో వాటర్ గ్రిడ్ పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, తాగునీటి సరఫరా విభాగం జూలైలో టెండర్లు పిలిపించి ముందస్తు ఒప్పందం ప్రకారం వాటిని 4 గుత్తేదారు సంస్థల టెండర్లలో పాల్గొని అంచనాల విలువ కంటే దాదాపు 4.91% అదనపు మొత్తానికి పన్నులు దక్కించుకున్నాయి. దీనివల్ల గుత్తేదారు సంస్థలకు అదనంగా మరో 426.67 కోట్లు దోచిపెట్టే అవకాశం ఏర్పడింది. రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా అంచనా విలువ కంటే తక్కువ మొత్తానికి పనులు అప్పగించి ప్రజాధనం ఆదా చేశామని గొప్పగా ప్రచారం చేసుకునే వైసీపీ ప్రభుత్వం వాటర్ గ్రిడ్ టెండర్లపై ఏం సమాధానం చెబుతుందో చూడాలి. మరి ప్రాజెక్టు జాయింట్ వెంచర్లో లీడ్ భాగస్వామిగా ఉన్న సంస్థకు ప్రతిపాదిగా పైప్ లైన్ల ఏర్పాటులో 51% పనిచేసిన అనుభవం ఉండాలన్న నిబంధన కొన్ని జిల్లాల్లో అమలు కాలేదు. ఈ నిబంధనలకు విరుద్ధంగా వేసిన టెండర్లపై కొన్ని జిల్లాల్లో ఇంజనీర్లు మదింపు చేసే సందర్భాల్లో లోపాలు గుర్తించారు. వీటిని ఎత్తి చూపుతూ పంపిన నివేదికలను ఉన్నత స్థాయిలో పక్కన పెట్టారు. జిల్లా ఎస్ఈ పంపిన మదింపు నివేదికను చీఫ్ ఇంజనీర్ పరిశీలించి అభ్యంతరాలు ఉంటే ఇంజనీర్ ఇన్ చీఫ్ నివేదించాలి. కానీ గుత్తేదారు సంస్థలు నిబంధనల ప్రకారం డాక్యుమెంట్ల దాఖలు చేయటంలో విఫలమైన సిఈ స్థాయిలో అభ్యంతరం చెప్పలేదు. అలాగని ఈఎన్సీ కూడా ప్రశ్నించలేదు. రాష్ట్ర స్థాయి టెండర్ కమిటీ కూడా టెండర్లను ఆమోదించింది. దీంతో నిర్దేశిత పత్రాలు లేకపోయినా సులువుగా కొన్ని సంస్థలు టెండర్లు దక్కించుకోగలిగాయి.